మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా తెలుగు భాషాభిమానులకి తెలుగు ప్రజానీకాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి వారి యొక్క సేవలు, వారు తెలుగు భాషకు వారు చేసిన సేవ మన గుంటూరు జిల్లాకు వారు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు, ప్రపంచ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సాహిత్యాన్ని, పద్య కవిత్వంలో ఒక మధురమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి గుర్రం జాషువా వారు తెలుగువారు అవ్వటం, వారు మన జిల్లాకు చెందినవారు అవ్వటం అనేది నిజంగా మనందరికి గర్వకారణం. వారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని మన్నం చేసుకుని, వారి సేవలను గుర్తు తెచ్చుకుని, తెలుగు సమాజం ఎలా మారాలి, భారతదేశం ఎలా మారాలి, భరతమాత కోసం పరితపించినటువంటి మహాకవి గుర్రం జాషువా. భరతమాత స్వాతంత్రం ఉద్యమంలో కూడా పాల్గొని మహాత్మా గాంధీ శిష్యుడిగా అనేక కార్యక్రమాలు, అనేక సాహిత్య సృష్టి చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. మరి ఆయన ఈ పల్నాడు ప్రాంతంలో, గుంటూరు, వినుకొండ ఈ ప్రాంతాల గురించి అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. తెలుగు పలుకులు పలికించాడు. తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన. తెలుగు నుడికారానికి గుడి కట్టాడు ఆయన. అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప కవి సామ్రాట్ గుర్రం జాషువా గారిని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాషువా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాషువా అభిమానులు, సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అలాంటి గొప్ప కవిని, తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క. దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా దాని విషయమై, ఆయన భాషాభిమాని కాబట్టి ఆయనన్నా దాన్ని సానుకూల దృక్పథం చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జాషువా భవనం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే నేను వారిని రిక్వెస్ట్ చేయటం వల్ల జాషువా భవనానికి మరి 3 కోట్ల నిధులు, స్థలము మన ఉమెన్స్ కాలేజ్ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత వర్క్స్ అన్ని రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, ఇట్లా ఆల్రెడీ శాంక్షన్ అయిందండి, దీన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది, దీన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని పునరుద్ధరించారు. కానీ నిధులు శాంక్షన్ చేయలేదు. దానివల్ల పనులు గత 5 సంవత్సరాలు ఆగిపోయాయి. దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి జాషువా గారంటే వారికి అభిమానం ఉంది, చాలా గౌరవిస్తారు జాషువా గారిని. వారు ఈ జాషువా భవన నిర్మాణానికి, జాషువా సమాధిని, జాషువా గారి ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే గుంటూరు ప్రజానీకానికి, తెలుగు భాషకి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిన వారు అవుతారని చెప్పేది ఈ వేదిక ద్వారా మనం విజ్ఞప్తి చేస్తూ, తెలుగు వారందరికీ గర్వకారణమైన జాషువా గారి స్మరణ చేసుకోవటం, వారి యొక్క రచనలు స్మరణ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తామని. ధన్యవాదాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు ధర్నా చేస్తున్నారనేది నేను చాలామందితో మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు ప్రభుత్వం రాష్ట్ర ప్రతిపాదనలు పెట్టాలి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం, నాకు వచ్చిన ఎనాలిసిస్ ఏంటంటే, ఢిల్లీలో మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళారు. టీడీపీకి 16 పార్లమెంట్లు ఉంటే నాకు 15 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, నా అవసరం మీకు ఉంటుంది, నేను మీతో ఉంటాను, మీరు నా జోలికి రావద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాను. బహుశా వాళ్ళకి తన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం, తాను ఇంకా ప్రజెన్స్లో ఉన్నాను, తనకి ఇంకా కొంత శక్తి ఉందని చెప్పడానికి, వాళ్ళు రేపు ఏదన్నా కొన్ని వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ వ్యవహారాల్లో వాళ్ళు ఏమన్నా తొందరపడతారేమో, తొందరపడద్దు, నేను మీతోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వడానికి మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మనది ఏమవుతుందో చూద్దాం. కానీ రాష్ట్ర సమస్యల మీద, ఆయన ప్రత్యేక హోదా మీద కానీ, పోలవరం మీద కానీ, నిన్న బడ్జెట్ కేటాయింపుల మీద కానీ ప్రస్తావించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయటం ఇంకా పచ్చి ఆరలేదు. డెలివరీ అయ్యి నెల 15 రోజులైంది. వెంటనే రద్దు చేయి, వెంటనే చంపి ఆ ప్రభుత్వాన్ని
అని చెప్పి పసిబిడ్డను చంపేయమని డిమాండ్ చేయటం ఆయనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితికి అది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎలా ఉందంటే ఢిల్లీ యాత్ర ఎలా ఉందంటే ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలించాడు. ఆయన 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుంది, కాశీ యాత్రలు పోయినట్టుంది. ఏమిటది? ఏముందని పోయాడు? అప్పుడే 4 రోజులు 15 రోజులు లేదు. రాజకీయాలు చాలా కాలం పనిచేయాలి, ప్రజలతో పనిచేయాలి. 5 సంవత్సరాలు ప్రజలకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, పార్టీ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి సమీక్షించుకొని నువ్వు ఒకళ్ళొకళ్ళతో మాట్లాడి ఎందుకు మనల్ని ప్రజలు ధృవీకరించారు, ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగినాయి, వాటిని సమీక్షించుకొని ముందుకు వెళ్ళటం, ప్రజలను చైతన్యవంతం చేయడానికి నీ రాజకీయ కార్యక్రమాలు చేయాలి. కానీ నీకు వాళ్ళతో పని ఉందని చెప్పి, నేను ఇంకా నాకు చాలా బలం ఉందని చెప్పి చెప్పడానికి, నాతో మీకు అవసరం పడద్దని చెప్పడానికి, ప్రేమలేఖ అందించడానికి వెళ్ళటం అనేది రాజకీయాల్లో చాలా దిగజారుడుతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.